ప్రాజెక్ట్ కాకులను కొట్టి గద్దలకేయడం అనే సామెత ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఖచ్చితంగా సరిపోతుంది. అవును, ఈ ప్రాజెక్టు వల్ల వందలాది గిరిజన గ్రామాలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. అంతేకాదు వేలాది అమాయక గిరిపుత్రుల జీవనోపాధి సంస్కృతే చిన్నాభిన్నం కానుంది. మరి ఇదంతా ఎవరి కోసం, ఏ ప్రాంత ప్రయోజనాల కోసం, ఎవరి బాగు కోసం, సీమాంధ్రులకు లాభం చేయడం కోసం తెలంగాణ ప్రాంత ప్రజల జీవితాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? అంతేకాదు పోలవరం ముసుగులో తెలంగాణకు చెందిన భద్రాచలం రెవెన్యూ ప్రాంతాన్నే సీమాంధ్రకు దారాదత్తం చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. మరి ఇది నిజంగా తెలంగాణ ప్రాంతానికి శాపం కాక మరేంటి? కొందరి రక్త మాంసాలతో మరికొందరికి తిండి పెట్టాలని ఏ న్యాయసూత్రం చెబుతోంది? ఈ చర్యలతో కేంద్రం వివక్ష నేతలనే కాదు స్వపక్షంలోనూ విమర్శలకు దారితీస్తోంది. పోలవరం వంకతో భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలన్న డిమాండ్ ఎంత మాత్రం మంచిది కాదన్నారు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. ప్రాజెక్టు పేరుతో ఖమ్మం జిల్లాలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జిల్లా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను పార్టీలకు అతీతంగా అడ్డుకుంటామన్నారు పొంగులేటి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో గిరిజనులు, ముఖ్యంగా ఆదివాసీలు అనేక రకాలుగా వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నటువంటి వారిని 2.5 లక్షల మందిని ప్రాజెక్టు పేరుతో ఏదో కాగితాల మీద రాసుకొని ఒక్క డెసిషన్తో మేము రిహాబిలిటేషన్ చేసేస్తాం మా ప్రాంతంలో అంటాం. ఇది కుట్రపూరిత నిర్ణయం. ఏదన్నా 20-30 గ్రామాలంటే ఎవరినైనా ఒప్పించవచ్చు, మెప్పొచ్చు. కానీ 205 గ్రామాలు 2.5 లక్షల మందికి ఎఫెక్ట్ అయ్యే దీన్ని రేపు పెద్ద ఎత్తున అక్కడ ప్రజా తుఫాను లేసే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. మరోవైపు పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్ ను అంగీకరించబోమని, తక్షణమే డిజైన్ మార్చాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను సీమాంధ్రలో కలపడం అనైతికమన్నారు. తెలంగాణ 10 జిల్లాల్లోని ఒక్క గ్రామాన్ని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను తీసుకెళ్లి మరి సీమాంధ్రలో కలుపుతామని చెప్తా ఉన్నారు. 7 మండలాలు సీమాంధ్రలో కలుపుతారట, రాముడి గుడి మాత్రం తెలంగాణలో ఉంచుతారట. రాముడి పేరు మీద రాజకీయం చేసేటటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం, తప్పుపడతా ఉన్నాం. కేవలం రాముడి గుడిని ఇక్కడ ఇచ్చి మీరు 7 మండలాల్లో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా ముంచుతామంటే మేము ఒప్పుకునేటటువంటి ప్రసక్తే లేదు. డెఫినెట్ గా పోలవరం ప్రాజెక్ట్ ని ఇప్పుడున్నటువంటి డిజైన్ లో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్ట్ ని యథాతథంగా గడతాము, నేషనల్ ప్రాజెక్ట్ ని ఇస్తాము, నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇస్తామంటే మాత్రం ఒప్పుకునేటటువంటి ప్రసక్తే లేదు. మొత్తానికి పోలవరం పేరుతో అమాయక గిరిజన ప్రాంత జీవితాలను హరించి వేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.